మన కేటీఆర్ ఉద్దేశాన మరి ఆంధ్రోళ్ళు తెలివైన వాళ్ళు అంటే తెలంగాణ తెలివి లేని వాళ్ళనా? కేటీఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు. ఆంధ్ర ప్రజలు తెలివైన వాళ్ళు అంటే తెలంగాణలో తెలివి లేని వాళ్ళనా కేటీఆర్ నీ ఉద్దేశం? నీకు నీ చెల్లెకి బినామీలు ఆంధ్ర నుంచి అందుకే మీరు పెట్టుకున్నారా? భీమవరంలో మీకున్నటువంటి బినామీల సంగతి ఏంది? అంటే తెలంగాణ ప్రజలు కనీసం మీకు బినామీలుగా ఉండడానికి కూడా పనికిరారని మీరు ఆంధ్రలో తెలివైన వాళ్ళు అంటుర్రా? లేదంటే మీ ఆస్తులన్నీ వాళ్ళే కాపాడుతున్నారని అంటుర్రా? తెలంగాణ సమాజం తెలివిలేదని అనుకుంటుర్రా మీరు? తెలంగాణ సమాజం ఆలోచించే సమాజం, తెలంగాణ సమాజం చిత్తశుద్ధి ఉన్నటువంటి సమాజం. తెలంగాణ గడ్డ పోరుగడ్డ, తెలంగాణ గడ్డ ఉద్యమాల గడ్డ. ఇది మర్చిపోయి మాట్లాడుతున్నావా కేటీఆర్ నువ్వు? ఈ స్టేట్మెంట్స్ వల్లనే కదా మిమ్మల్ని దూరం పెట్టింది తెలంగాణ ప్రజలు అధికారానికి. అయినా కానీ సిగ్గు, శరం, బుద్ధి, ఇజ్జత్, లజ్జ ఏం మానం ఏం లేవా మీకు? మాట్లాడుతున్నటువంటి దాంట్లో కాస్తైనా విఘ్నత ఉండాలి. చదువుకున్నోనివి కదా, బాగా ఇంగ్లీష్ వచ్చని చెప్పేసి అని అంటారు కదా నీకు. ఇసోటి మాటలా నీ దగ్గర నుంచి రావాల్సినవి. చూడు ఏం చెప్పిండో చూద్దాం. అది కూడా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి విషయమై ఓ టీవీ ఛానల్ డిబేట్లో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి ఉనికి లేదనుకున్న హైదరాబాద్లో అన్ని ప్రాంతాలు, కులాలు, మతాలు ప్రజలు తమకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు ఇవ్వలేదన్నారు. ఈ విషయంలో ఆంధ్ర ప్రజలు తెలంగాణ ప్రజల కంటే తెలివైన వాళ్ళని కీలక వ్యాఖ్యలు చేశారు. వారంతా చైతన్యవంతులు కాబట్టి సరైన నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల కంటే తెలివైన వాళ్ళు, చైతన్యవంతులు. చూడిగో ఆంధ్ర ప్రజలు తెలంగాణ ప్రజల కంటే తెలివైన వాళ్ళు, వారంతా చైతన్యవంతులు. మిమ్మల్ని 10 ఏళ్ళు అధికారంలో కూర్చోబెట్టిన తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ ముద్దు బిడ్డలని, తెలంగాణ బిడ్డల్ని ఈ మాటలు నువ్వు అనాల్సింది కేటీఆర్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం చెప్తున్నావు నువ్వు? తెలంగాణ ప్రజల్లో నిరుద్యోగ సమస్య ఇంత ఎక్కువగా ఉన్నదంటే కారణం నువ్వు, నీ పార్టీ కాదు, నువ్వు నీ అయ్య కాదు, తెలంగాణను దోచుకునేది నువ్వు, నీ కుటుంబం కాదు. అంటే ఆంధ్రలో తెలివైన వాళ్ళు తెలంగాణలో తెలివి తక్కువ వాళ్ళనా నీ ఉద్దేశం? అంటే జిహెచ్ఎంసీ పరిధిలో బీఆర్ఎస్ అంటే మీ పార్టీ ఎమ్మెల్యేలు గెలిస్తే దానికి కారణం హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో అసలు తెలంగాణ బిడ్డలే ఉంటలేరు, మొత్తం హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ ఆంధ్ర బిడ్డలేనా? అరే ఏం మాట్లాడుతున్నావా నువ్వు? నాకు అర్థం కాదు. వయసులో పెద్దోనివి, అప్పుడప్పుడన్నా అన్న అంటుండే మిమ్మల్ని. ఇవాళ ఆ అన్నాను పిలిచేటువంటి గుణం కూడా పోగొట్టుకున్నావు కదా. ఎంత హౌలేగానే ఉన్నావు నువ్వు, నాకు అర్థం కాదు. తెలంగాణ సమాజానికి బుద్ధి లేదంటావు నువ్వు. తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి బిడ్డలు చైతన్యవంతులు కాదంటావు నువ్వు. ఆంధ్రోళ్ళకి తెలివి ఎక్కువనే కావచ్చు, బిజినెస్ చేస్తారు కావచ్చు, బిజినెస్లో పరంగా మాత్రమే తెలివి ఉంటుంది. తెలంగాణ బిడ్డకి పౌరుషం ఎక్కువ, తెలంగాణ బిడ్డకి పోరాటం ఎక్కువ. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ ఉద్యమంలో నుంచి పుట్టినటువంటి బిడ్డే. తెలంగాణ బిడ్డ రక్తం ప్రతి బొట్టులో ఉద్యమం అనేటువంటి మాటే ఉంటుంది. తెలివితోని పక్కోడిని ముంచాలనే ఆలోచనలో ఉండడు తెలంగాణ బిడ్డ ఎవడు కూడా. తెలంగాణ బిడ్డ వాడు ఎదిగితే వానితో పాటు 200 మందిని ఎదిగేందుకు దారి చూపిస్తాడు. నువ్వు ఏం కంపేర్ చేస్తున్నావు ఆంధ్రాలతో తెలంగాణ వాళ్ళని? ఆంధ్రాలు తెలివైన వాళ్ళు, తెలంగాణ వాళ్ళు తెలివిలేని వాళ్ళ? ఆంధ్రాలు చైతన్యవంతులు, తెలంగాణ వాళ్ళు చైతన్యవంతులు కాదా? 1960s 1970s నుంచి తెలంగాణ ఉద్యమం నడుస్తుంది. ఆంధ్రాలో ఏ ఉద్యమం నడుస్తుంది? ఎన్ని ప్రాణాలు పోయినాయి తెలంగాణలో? తెలంగాణ ఉద్యమం కోసం, సపరేట్ తెలంగాణ రాష్ట్రం కోసం నువ్వు తీసిన ప్రాణాలన్నీ, నీకు కావాల్సిన ల్యాండ్ల కోసం, నువ్వు చేసిన నీ బినామీల బతుకులు బాగు చేయడం కోసం, నీ చెల్లె చేసిన ఎన్ని, నీ అయ్య చేసిన ఎన్ని కుటుంబాలు రాగం చేసి రోడ్ల మీద పడేసారు మీరు. మాట్లాడుతున్నాడు మాటలు. మళ్ళీ ఈ మాటలకి ఈ బీఆర్ఎస్ నాయకులు లేదా బీఆర్ఎస్ సోషల్ మీడియా వాళ్ళు వస్తారు కొంతమంది. ఏం మాట్లాడుతున్నారు రాబాయ్ అని. ఏం నిజాలు కాదా? మీరు తెలంగాణ వాళ్ళకు ఉట్టలేదా? తెలంగాణ గడ్డ మీద ఉట్టినోడికి ఎవడికి ఇట్లాంటి మాట్లాడిన విన్నప్పుడు ఆనందం వేస్తుందా ఏంది? తెలంగాణ బిడ్డల్ని తక్కువ చేసి మాట్లాడతారు. హౌలే కథలు కాకపోతే ఏని తిడతానేమో గట్టిగా తిట్టినామని అంటారు, ఏడుస్తారు కొడుకులు. మన కేటీఆర్ ఉద్దేశాన మరి ఆంధ్రోళ్ళు తెలివైన వాళ్ళు అంటే తెలంగాణ తెలివి లేని వాళ్ళనా? కేటీఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు. ఆంధ్ర ప్రజలు తెలివైన వాళ్ళు అంటే తెలంగాణలో తెలివి లేని వాళ్ళనా కేటీఆర్ నీ ఉద్దేశం?
నీకు నీ చెల్లెకి బినామీలు ఆంధ్ర నుంచి అందుకే మీరు పెట్టుకున్నారా? భీమవరంలో మీకున్నటువంటి బినామీల సంగతి ఏంది? అంటే తెలంగాణ ప్రజలు కనీసం మీకు బినామీలుగా ఉండడానికి కూడా పనికిరారని మీరు ఆంధ్రలో తెలివైన వాళ్ళు అంటుర్రా? లేదంటే మీ ఆస్తులన్నీ వాళ్ళే కాపాడుతున్నారని అంటుర్రా? తెలంగాణ సమాజం తెలివిలేదని అనుకుంటుర్రా మీరు? తెలంగాణ సమాజం ఆలోచించే సమాజం, తెలంగాణ సమాజం చిత్తశుద్ధి ఉన్నటువంటి సమాజం. తెలంగాణ గడ్డ పోరుగడ్డ, తెలంగాణ గడ్డ ఉద్యమాల గడ్డ. ఇది మర్చిపోయి మాట్లాడుతున్నావా కేటీఆర్ నువ్వు? ఈ స్టేట్మెంట్స్ వల్లనే కదా మిమ్మల్ని దూరం పెట్టింది తెలంగాణ ప్రజలు అధికారానికి. అయినా కానీ సిగ్గు, శరం, బుద్ధి, ఇజ్జత్, లజ్జ ఏం మానం ఏం లేవా మీకు? మాట్లాడుతున్నటువంటి దాంట్లో కాస్తైనా విఘ్నత ఉండాలి. చదువుకున్నోనివి కదా, బాగా ఇంగ్లీష్ వచ్చని చెప్పేసి అని అంటారు కదా నీకు. ఇటువంటి మాటలా నీ దగ్గర నుంచి రావాల్సినవి? చూడు ఏం చెప్పిండో చూద్దాం అది కూడా. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి విషయమై ఓ టీవీ ఛానల్ డిబేట్లో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి ఉనికి లేదనుకున్న హైదరాబాద్లో అన్ని ప్రాంతాలు, కులాలు, మతాలు ప్రజలు తమకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు ఇవ్వలేదన్నారు. ఈ విషయంలో ఆంధ్ర ప్రజలు తెలంగాణ ప్రజల కంటే తెలివైన వాళ్ళని కీలక వ్యాఖ్యలు చేశారు. వారంతా చైతన్యవంతులు కాబట్టి సరైన నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల కంటే తెలివైన వాళ్ళు, చైతన్యవంతులు. చూడిగో ఆంధ్ర ప్రజలు తెలంగాణ ప్రజల కంటే తెలివైన వాళ్ళు, వారంతా చైతన్యవంతులు. మిమ్మల్ని 10 ఏళ్ళు అధికారంలో కూర్చోబెట్టిన తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ ముద్దు బిడ్డలని, తెలంగాణ బిడ్డల్ని ఈ మాటలు నువ్వు అనాల్సింది కేటీఆర్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం చెప్తున్నావు నువ్వు? తెలంగాణ ప్రజల్లో నిరుద్యోగ సమస్య ఇంత ఎక్కువగా ఉన్నదంటే కారణం నువ్వు, నీ పార్టీ కాదు, నువ్వు నీ అయ్య కాదు, తెలంగాణను దోచుకునేది నువ్వు, నీ కుటుంబం కాదు. అంటే ఆంధ్రలో తెలివైన వాళ్ళు, తెలంగాణలో తెలివి తక్కువ వాళ్ళనా నీ ఉద్దేశం? అంటే జిహెచ్ఎంసీ పరిధిలో బీఆర్ఎస్ అంటే మీ పార్టీ ఎమ్మెల్యేలు గెలిస్తే దానికి కారణం హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో అసలు తెలంగాణ బిడ్డలే ఉంటున్నారు. మొత్తం హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ ఆంధ్ర బిడ్డలేనా? అరే ఏం మాట్లాడుతున్నావా నువ్వు? నాకు అర్థం కాదు. వయసులో పెద్దోనివి, అప్పుడప్పుడన్నా అన్న అంటుండే మిమ్మల్ని. ఇవాళ ఆ అన్నాను పిలిచేటువంటి గుణం కూడా పోగొట్టుకున్నావు కదా. ఎంత హౌలేగానే ఉన్నావు నువ్వు, నాకు అర్థం కాదు. తెలంగాణ సమాజానికి బుద్ధి లేదంటావు నువ్వు. తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి బిడ్డలు చైతన్యవంతులు కాదంటావు నువ్వు. ఆంధ్రోళ్ళకి తెలివి ఎక్కువనే కావచ్చు, బిజినెస్ చేస్తారు కావచ్చు, బిజినెస్